మీకు గార చెట్టు తెలుసా? నాకు తెలిసి మీలో ఎవరికీ తెలియకపోవచ్చు. సో నేనే చెప్తాను వినండి. బలనైటిస్ ఈజిప్టికా అనే శాస్త్రీయ నామం కలిగిన గార చెట్టులో ఉండే ఔషధ గుణాల కారణంగా దీని బెరడు, పండు గుజ్జు, విత్తనాల నూనెను ఆయుర్వేదంలో అనేక రకాల రోగాలను తగ్గించేందుకు ఉపయోగించేవారు. మరి గార చెట్టు వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా వైరల్ హెపటైటిస్ అదేనండి జాండీస్ తో బాధపడేవాళ్లు గారపండు గుజ్జుకు సమానంగా తెల్ల గలిజేరు వేరు పొడిని కలిపి మెత్తగా నూరి దానితో శనగగింజ సైజులో మాత్రలు చేసి పూటకు 2-3 మాత్రల చొప్పున 3 పూటలు సేవిస్తూ ఉంటే కామెర్లు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా పింపుల్స్ తో ఇబ్బంది పడేవాళ్లు గారపండు గుజ్జును చల్లని నీటిలో నూరి 21 రోజులు ఫేస్ పై అప్లై చేస్తే పింపుల్స్ తో పాటు డార్క్ స్పాట్స్, స్కార్స్ తగ్గి స్కిన్ గ్లో పెరుగుతుంది. ఇక బొల్లితో బాధపడేవాళ్లు గారపండు గుజ్జును నువ్వుల నూనెలో కలిపి బొల్లి ఉన్న చోట రాస్తే బొల్లి మచ్చలు క్రమంగా తగ్గుతాయి. ఇంకా డాండ్రఫ్ తో ఇబ్బంది పడేవాళ్లు గారపండు గుజ్జును నీటితో కలిపి నురుగు వచ్చేంత వరకు గిలక్కొట్టి దానిని జుట్టుకు అప్లై చేసి తలస్నానం చేస్తే డాండ్రఫ్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇక కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడేవాళ్లు గారపండు గుజ్జును నీటితో నూరి పైకి లేపనం వేయుచున్న కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు తగ్గుతాయి. ఇంకా మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవాళ్లు గార చెట్టు వేరు పొడిని నుదుటిపై అప్లై చేసి 3 గ్రాముల వేరు పొడిని తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే 3 స్పూన్ల గార చెట్టు పచ్చికాయల రసాన్ని పరగడుపున సేవిస్తే ప్రేగుల్లో ఉండే క్రిములు నశిస్తాయి. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద నిపుణుని సలహా తీసుకోవాలి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.